ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲೆ ಗಡಿಯಲ್ಲಿರುವ ಚೇಳೂರು ತಾಲೂಕಿನ ಚಾಕವೇಲು ಗ್ರಾಮದಲ್ಲಿ ನಡೆದ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಮಾತನಾಡಿದ ಸಂಸದ ಡಾಕ್ಟರ್ ಕೆ ಸುಧಾಕರ್ ಅವರು ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಪ್ರತಿಯೊಬ್ಬ ಭಾರತೀಯ ಪ್ರಜೆಗೂ ತಲುಪುವಂತೆ ಹಲವು ಮಹತ್ವದ ಯೋಜನೆಗಳನ್ನು ಜಾರಿ ಮಾಡಿದೆ. ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಯೋಜನೆ ಮೂಲಕ ಬಡವರ ಆರೋಗ್ಯ ಸಮಸ್ಯೆಗಳು, ಚಿಕಿತ್ಸೆ, ಶಸ್ತ್ರಚಿಕಿತ್ಸೆಗಾಗಿ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಗೆ ಪ್ರತಿ ವರ್ಷ 5 ಲಕ್ಷ ರೂಪಾಯಿಗಳವರೆಗೆ ವೆಚ್ಚ ಭರಿಸುತ್ತಿದೆ. ಇದರಿಂದ ಬಡವರು, ಮಧ್ಯಮ ವರ್ಗದವರಿಗೆ ಅನುಕೂಲವಾಗಿದೆ ಎಂದರು. ಅತಿ ಕಡಿಮೆ ದರದಲ್ಲಿ ಗುಣಮಟ್ಟದ ಔಷಧಿಗಳನ್ನು ಒದಗಿಸುವ ಜನೌಷಧಿ ಕೇಂದ್ರಗಳನ್ನು ದೇಶಾದ್ಯಂತ ತೆರೆಯಲಾಗಿದೆ. ಸ್ವಚ್ಛ ಭಾರತ್ ಯೋಜನೆಯಡಿ ವೈಯಕ್ತಿಕ ಶೌಚಾಲಯಗಳನ್ನು ನಿರ್ಮಿಸಿ ಗ್ರಾಮೀಣ ಮತ್ತು ನಗರ ಪ್ರದೇಶಗಳ ಬಡವರು, ಮಧ್ಯಮ ವರ್ಗದ ಜನರ ಆರೋಗ್ಯ ಮತ್ತು ಸ್ವಾಭಿಮಾನ ಕಾಪಾಡುತ್ತಿದೆ. ಹವಾಮಾನ ವೈಪರೀತ್ಯದಿಂದಾಗಿ ರೈತರಿಗೆ ಬೆಳೆ ನಷ್ಟದಿಂದಾಗುವ ಆರ್ಥಿಕ ಹೊರೆ ತಪ್ಪಿಸಲು ಫಸಲ್ ಬಿಮಾ ಯೋಜನೆ ಜಾರಿ ಮಾಡಿದ್ದು, ಈ ಯೋಜನೆ ಮೂಲಕ ದೇಶದ 1.5 ಕೋಟಿ ರೈತರಿಗೆ 1.5 ಲಕ್ಷ ಕೋಟಿ ರುಗಳನ್ನು ಬೆಳೆ ವಿಮೆ ಪರಿಹಾರವಾಗಿ ನೀಡಿದೆ ಎಂದರು. ಗ್ರಾಮೀಣ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಯೋಜನೆಗೆ ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ನೋಂದಣಿ ಮಾಡಿಸಲು ಅಧಿಕಾರಿಗಳು ಮತ್ತು గ్రామಗಳ ముఖండరు ముందాగಬೇಕೆಂದು మనవి ಮಾಡಿದರು. అక్కడ కూడా రైతులు చాలా మంది ఉన్నారు. దాన్ని కూడా ఇప్పుడు ప్రధానమంత్రుల యోజన ఏముంది, ఆ యోజనలో చేర్పించాలా అని చెప్పిన ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సమ్మాన్ యోజన, ఈ రెంట్లో కూడా ఎవరెవరు ఫిషరీస్లో ఉన్నారు, సిల్క్లో ఉన్నారు, అంటే సెరికల్చర్లో ఉన్నారు, వీళ్ళందరినీ కూడా దీంట్లో చేర్పించాలని చెప్పిన. నష్టం కలిగించినప్పుడు ఈరోజు ఇన్సూరెన్స్ ఉంది. ఆ ఇన్సూరెన్స్ ఈరోజు 1.5 కోటి రైతులకి దేశంలో 1,50,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లకి డీబీటీ మూలకంగా వచ్చింది. ఫసల్ బీమా యోజన. ఈ ఫసల్ బీమా యోజనలో మీరందరూ కూడా రైతులు ఏదే పంటలు పెట్టుకోండి, మీరు ఏ పంటకైనా ఈరోజు ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. మనం మనుషులకి, ఆవులకి ఎట్లా ఇన్సూరెన్స్ చేసుకుంటామో మన పంటలకు కూడాను ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశము తొలిసారి భారత రాష్ట్రంలో వచ్చింది. అంటే అది కేవలం నరేంద్ర మోదీ గారి వల్ల, ప్రధానమంత్రి వల్ల వచ్చింది అని మీకు సవినంగా చెప్పేదానికి తెలుసుకుంటాను. దాన్ని జనౌషధి, ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ భారత్ ఈ యోజనని మీరందరూ అర్థం చేసుకొని కార్డులు చేయించాల. ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయలు ప్రతి ఏడాది మీకు వస్తుంది. ఎవరికైనా ఆరోగ్యంలో ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక సర్జరీ చేయించుకోవాలన్నప్పుడు 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఒక కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు ప్రతి ఒక్కరికి ఇస్తారు. అది కూడా ఉచితంగా ఇస్తారు. దానికి కూడా మీరు డబ్బులు కట్టే అవసరం లేదు. దీన్ని చేయించుకోవాలా. మన లీడర్లకి, నేను మన గ్రామ పంచాయతీ లీడర్లకి, గ్రామ పంచాయతీ సదస్సులకి నేను విజ్ఞప్తి చేస్తాను. మీరందరూ కూడా మీ గ్రామాల్లో ఈ ఒక్క కార్డులను చేయించి ఇవ్వండి. న్యూస్ బ్యూరో, సిటీవీ న్యూస్, చేలూరు.